ఈరోజు ఇక్కడ మార్బల్ ప్రింట్ ఎట్లా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ పోస్టర్ కలర్ తీసుకోండి. మీకు నచ్చిన కలర్స్ ఏదైతే తీసేసుకోండి. కొంచెం వాటర్ పోసుకోండి గిన్నెలో. తర్వాత పెయింట్, మీకు లైట్ కలర్ ఏదైతే పెయింట్ ఉందో అది కొంచెం వాటర్లో కలిపేసుకోండి. ఫస్ట్ లైట్ కలర్, ఏ కలర్ అయినా పర్లేదు, మిక్స్ చేసేసుకోండి. ఓకేనా. తర్వాత గ్రీన్ కలర్ ఆర్ రెడ్ కలర్ ఆర్ ఎల్లో కలర్, ఏ కలర్ అయినా తీసేసుకొని దానిపైననే జస్ట్ డిప్ చేస్తూ ఉండాలి. అప్పుడు మీకు స్ప్రెడ్ అవుతుంది. సేమ్ డ్రాయింగ్ బుక్ ఉంది, డ్రాయింగ్ బుక్లో 3 బాక్సెస్ సపరేట్గా కట్ చేసి పెట్టుకోండి, పీసెస్ లెక్క. ఓకేనా. ఇప్పుడు నేను గ్రీన్ తీసుకున్నా, జస్ట్ డిప్ చేసేసుకోండి. ఇలా స్ప్రెడ్ అవుతుంది, కలపొద్దు, జస్ట్ ఇలా డిప్ చేసేసుకోవాలి. ఇలా తర్వాత ఇంకొక డిఫరెంట్ కలర్స్ ఏమన్నా తీసుకొని డిప్ చేసేసుకోండి. 2-3 కలర్స్ కూడా మీరు చేసేసుకోవచ్చు. నేను జస్ట్ మీకు శాంపుల్ కోసం చూపిస్తున్నా. మిగిలిన 2 బాక్సెస్ అనేది మీరు వేరే కలర్ యూజ్ చేసుకొని చేసేసుకోవాలి. జస్ట్ మీకు శాంపుల్ కోసం అనేది నేను చూపిస్తున్నా. మీరు నెయిల్ పాలిష్ యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే వేరే అక్రైలిక్ పెయింట్ యూజ్ చేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు ఇక్కడ పోస్టర్ కలరే యూజ్ చేస్తున్నా. ఇలానే సపరేట్గా మీ డ్రాయింగ్ బుక్లోనే పీసెస్ కట్ చేసేసుకోండి. ఓకేనా. జస్ట్ 3 పీసెస్ కట్ చేసుకొని 3 డిఫరెంట్ కలర్స్ యూజ్ చేసుకొని ప్రింట్ పెట్టేసుకోండి. ఇట్లా వచ్చేస్తుంది. మీకు టైల్స్ ఉంటాయి కదా, అలా ప్రింట్ రావాలి ఇలా. సో ఇది డ్రై అయిపోగానే మీరు గమ్ వేసి అతక పెట్టేసుకోండి. నేను ఇప్పుడు జస్ట్ మీకు చూపిస్తున్నాను, జస్ట్ శాంపుల్ చూపిస్తున్నాను అంతేగాని ఇట్లా గమ్ పెట్టి స్టిక్ చేసేసుకోండి. ఓకేనా. సేమ్ ఇలాగే ఈ 2 బాక్సెస్ కూడా సేమ్ మెథడ్లో చేసేసుకోండి. రెడ్ అండ్ వైట్ అండ్ బ్లాక్, ఆరెంజ్ అండ్ వైట్ అండ్ బ్లాక్, అట్లా మీకు నచ్చిన కలర్స్, మీకు ఏ కలర్ అయితే ఇష్టమో ఆ కలర్ యూజ్ చేసుకొని ఈ 2 బాక్సెస్ కూడా చేసేసుకోండి. ఓకేనా. ఈ 2 బాక్సెస్ కూడా కంప్లీట్ చేసేసుకొని చూపించండి నాకు.